జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు నల్గొండ జిల్లా నుంచి జి రామకృష్ణ అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి అక్కడి విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం రామకృష్ణ. నమస్కారం అండి. నల్గొండ జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ఎట్లా కొనసాగింది? నల్గొండ జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. రాష్ట్ర శాసనసభకు జరిగిన ఈ ఎన్నికల్లో 6 నియోజకవర్గాలకు సంబంధించి ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులంతా కూడా పోటీ పడ్డారు. దాదాపుగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా భారీ సంఖ్యలో బరిలోకి దిగడంతో కొన్ని చోట్ల 3 ఈవీఎంలను ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహించవలసి వచ్చింది. దీనికి సంబంధించి అధికారులు భారీ కసరత్తు చేశారు. అయితే పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ ఇలా అన్ని కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సీసీ కెమెరాల నిఘాలో ఈ ఎన్నికలను అయితే ప్రశాంతంగా నిర్వహించారు. మొత్తంగా ఎక్కడ కూడా రీపోలింగ్ అనేది జరగకుండా అధికారులు అయితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అలాగే జిల్లాలో ఓటు హక్కు వినియోగంపై కూడా అధికారులు గతంలో కూడా భారీ ఎత్తున ప్రచారం కూడా నిర్వహించారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు నిర్వహించుకోవాలనే విధంగా ప్రచారం చేశారు. దీంతో నల్గొండ జిల్లాలో 78% పైగా పోలింగ్ నమోదైంది. అలాగే కౌంటింగ్ ప్రక్రియను కూడా అధికారులు సజావుగా నిర్వహించారు. జిల్లాలో పార్టీల వారీగా గెలుపు ఓటములు ఎట్లా ఉన్నాయి? నల్గొండ జిల్లాలో ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా 3 పార్టీల అభ్యర్థులు అయితే పోటీ పడ్డారు. బీఆర్ఎస్, అలాగే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ 3 ప్రధాన పార్టీలుగా బరిలోకి దిగాయి. అక్కడక్కడ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున అభ్యర్థులు, అలాగే బహుజన సమాజ్ పార్టీ తరఫున కూడా అభ్యర్థులు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని అయితే పరీక్షించుకున్న పరిస్థితి అయితే ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా సిట్టింగ్ స్థానాలన్నీ కూడా బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ 6 స్థానాలను కూడా గెలుచుకోవడం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఎందుకంటే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు కూడా అన్ని కూడా కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంది. అలాగే బీజేపీ కూడా గతంలో కన్నా కొంత పర్ఫార్మెన్స్ ఎక్కువగా చేసింది. ఎందుకంటే గతంలో వచ్చిన దానికంటే ఎక్కువ శాతం ఓట్లు అయితే ఇక్కడ నమోదు చేసుకుంది. దాదాపు 5-6% ఓట్లు అయితే ఎక్కువగా వచ్చాయి. దీంతో 3 ప్రధాన పార్టీలు కూడా ఎన్నికల బరిలో పోటీలో నిలిచాయి. నాగార్జున సాగర్ లో ఇటీవల 2 తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం తలెత్తింది కదా, అది పరిష్కారం అయినట్టేనా? 2 తెలుగు రాష్ట్రాల నడుమ ఉన్న అన్నపూర్ణ నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఇటీవల నీటి వివాదం తలెత్తింది. అయితే గత నెలలో అర్ధరాత్రి సమయంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పలువురు ఇంజనీర్లు పోలీసులతో వచ్చి తమ కుడి కాలువకు నీటి విడుదల జరపడం లేదంటూ బలవంతంగా నీటిని విడుదల చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ కొంత ముళ్ళ కంచె వేసి డ్యామ్ ను సగభాగం వాళ్ళు ఆక్రమించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న డ్యామ్ ద్వారా వీళ్ళు కుడి కాలువకు అయితే నీటి విడుదల చేసుకున్నారు. తాము ఎన్నిసార్లు కోరినప్పటికీ కూడా తెలంగాణ నీటి విడుదల చేయడం లేదంటూ ఆరోపణ చేస్తూ నీటి విడుదల చేసుకున్నారు. దీనిపై వెంటనే కేంద్రం, అలాగే కేంద్ర జలశక్తి సంఘం సభ్యులు స్పందించారు. అలాగే కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆధ్వర్యంలో కూడా కొంత స్పందించి పలు దఫాలుగా వీరితో ఫోన్ లో మాట్లాడడం, అలాగే పలు సూచనలు చేయడంతో కొంత సమస్య అయితే సద్దుమణిగింది. కృష్ణా నది యాజమాన్య బోర్డు సూచనల మేరకు వెంటనే కుడి కాలువకు నీటి విడుదలను ఆపేశారు. అలాగే ఎవరికి వాటాకు తగ్గట్టు వారికి నీటి విడుదల చేస్తారని హామీ ఇవ్వడంతో ఆంధ్ర అధికారులు కూడా కొంత వెనక్కి తగ్గారు. అయితే మరొక 2 సమావేశాల అనంతరం పూర్తి స్థాయిలో సమస్యలు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే అధికారులు చెప్తున్నారు. అసలు నాగార్జున సాగర్ లో ఎగువ ప్రాంతాల నుంచి సాగర్ జలాశయంలోకి నీరు రాలేదు కదా ఎక్కువ మటుకు. మరి భవిష్యత్తు పరిస్థితి ఏమిటి నీటి నిల్వల విషయంలో? ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో కృష్ణా బేసిన్ లో దాదాపుగా ప్రాజెక్టులన్నీ కూడా 2 తెలుగు రాష్ట్రాల మధ్య అయితే ఎండిపోయి ఉన్నాయి. ప్రధానంగా నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు అయితే ప్రస్తుతం 522 అడుగుల మేర మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. మరో 10 అడుగుల నీరును తోడుకుంటే 510 అడుగులు డెడ్ స్టోరేజ్ గా నిర్ణయించారు. డెడ్ స్టోరేజ్ కి వస్తే ఇటు సాగునీటికి గానీ అటు తాగునీటికి గానీ కూడా పూర్తి స్థాయిలో కష్టమవుతుందని అధికారులు తేల్చి చెప్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ తో పాటు నల్గొండ, ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు తాగునీటికి మాత్రం సరఫరా చేస్తున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఎట్లా సాగుతోంది రామకృష్ణ? ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. జిల్లాలో ఈ ఏడాది దాదాపుగా 6,75,000 టన్నుల మెట్రిక్ ధాన్యం అధికారులు మార్కెట్ కు వస్తుందని అంచనా వేశారు. దానికి సంబంధించి 243 కొనుగోలు కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. ఇందులో ఇప్పటి వరకు కూడా 3,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అయితే కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించే పథకం, ఈ పథకం పట్ల ఎట్లాంటి స్పందన ఉంటోంది మహిళల నుంచి? ఈ నెల 9వ తేదీన ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మహిళల ప్రయాణించే సంఖ్య రెట్టింపు అయినట్లుగా అయితే అధికారులు చెప్తున్నారు. ఇటీవల నల్గొండ ఆర్ఎం శ్రీదేవి వెల్లడించిన వివరాల ప్రకారం 40% ఉన్న ఆక్యుపెన్సీ రేటు దాదాపుగా 70%కు వచ్చింది. అంటే దాదాపు 30% అదనంగా మహిళలు ప్రయాణ సౌకర్యాన్ని అయితే వినియోగించుకుంటున్నారు. ధన్యవాదాలు రామకృష్ణ. నల్గొండ జిల్లా నుంచి రామకృష్ణ అందించిన వివరాలు విన్నాం కదా. జిల్లా సమగ్ర నివేదిక కార్యక్రమంలో మరో రోజు మరో జిల్లా గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.